Hi, this is Uday Sharath. Hello, this is Ruchika. And you are watching the super duper show Maharuchi on Maha TV. ప్రతిరోజు తన అద్భుతమైన చేతులతో సరికొత్త వంటకాలు చేసే రుచిక శర్మ గారు మరి ఈ రోజు ఏం చేస్తామో తనని తెలుసుకుందాం. హాయ్ రుచిక. హలో ఉదయ్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ ఉదయ్. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. మీరు బాగుండాలండి. మీరు ఎప్పుడు బాగుండాలి. ఎందుకంటే మీకు బాగలేకపోతే రెసిపీ ఎవరు చేస్తారు? సో కాబట్టి మీరు బాగుండాలి. అయితే మీరు బాగుండకపోతే నేను రెసిపీ ఎవరు చేస్తారనేసి నేను బాగుండాలా? దానికోసం మీరు బాగుండాలండి. ఓకే, థ్యాంక్ యూ ఉదయ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఈ రోజు చేయబోయే రెసిపీ ఏంటి? ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి వెజ్ నాన్ వెజ్. వెజ్ నాన్ వెజ్. సూర్యుడి ఇటు ఉదయించిన అటు అస్తమించిన ప్రపంచం తలకిందులైన భూకంపం వచ్చిన నేను మాత్రం నాన్ వెజ్. మరి మీరు వెజ్జా నాన్ వెజ్జా? సూర్యుడు ఎట్టొచ్చినా అట్టొచ్చినా ఆ వీధికి వెళ్ళినా ఈ వీధికి వెళ్ళినా నేను వెజ్. అది అందరికి తెలుసు. మరి స్టార్ట్ చేద్దామా? ఎస్, డెఫినెట్లీ. స్టార్ట్ చేసే ముందు మీరు చేయబోయే రెసిపీ ఒకసారి చెప్పండి. నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చైనీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్. ఎందుకంటే ఉదయ్కి నాకు చాలా ఫైటింగ్స్ అవుతున్నాయండి, అందుకోసమే కాంప్రమైజ్. వెజిటేరియన్స్ కూడా చికెన్ తీసేసి సూప్ చేసుకోవచ్చు, నాన్ వెజిటేరియన్స్ కూడా చికెన్ వేసి సూప్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఒక కామన్ రెసిపీ ప్లాన్ చేశాను, చైనీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్. ఓకే, మరొకసారి గందరగోళానికి దారి తీస్తుంది రెసిపీ అండి. పర్వాలేదు మేడం, ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. మీరు హెల్ప్ చేయాలి. తప్పకుండా. చైనీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, మష్రూమ్స్, క్యారెట్స్, స్ప్రింగ్ ఆనియన్స్, కార్న్ ఫ్లవర్, సోయా సాస్, వెనిగర్, టొమాటో సాస్, వెల్లుల్లి చాప్, చిల్లీ సాస్, వైట్ పెప్పర్ పౌడర్, సాల్ట్, ginger chop, cabbage, oil, spring onion leaves. వాటర్ కావాలా? వద్దు ఉదయ్, థ్యాంక్ యూ సో మచ్. పర్వాలేదు కదా? ఎస్. మరి స్టార్ట్ చేద్దామా? డెఫినెట్లీ ఉదయ్. ఓకే, ముందుగా ఒక కడాయి ఇవ్వండి. ఒక కడాయిని ఇలా పెట్టాలి. ఓకే. ఉదయం ఇంత సిన్సియర్ అండి. ఒక కడాయి అంటే ఒకటే కడాయి ఇస్తారు. ఒకటంటే 2-3 ఎవరండి? ఒకటే ఇస్తారు. మాకు తెలియదు బాగా వచ్చండి. మీకు ఎన్ని కావాలి ఇప్పుడు? ఒకటి కావాలండి. ఇది కాదండి, ఒకటే కావాలన్నారు కదా, అందుకే ఒకటే ఇచ్చారండి. పిచ్చి పిచ్చే ప్రవర్తిస్తున్నారు. భయం వేస్తుందండి మహారుచికి రావాలంటే. ఏం కావాలండి? ఆయిల్ ఇవ్వండి. ఆయిల్ అండి. సో ముందుగా ఆయిల్ తీసుకోవాలి. సూప్ కాబట్టి లెస్ ఆఫ్ ఆయిల్ ఉదయ్. ఓకే. ఆయిల్ హీట్ అయింది ఉదయ్. వెల్లుల్లి ఇవ్వండి. వెల్లుల్లి. జింజర్ ఇవ్వండి. జింజర్. ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్. స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే. అప్పుడు ఆనియన్స్ కొన్ని పోగొట్టలేక స్ప్రింగ్ ఆనియన్స్ కొంటున్నారండి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఫిరమే. అది కూడా ఫిరమేనా? అన్ని ఫిరమ్. నాకు తెలియదండి. రోజు న్యూస్ చూడడం లేదా? అన్ని ఫిరమ్ అయిపోతున్నాయి. అన్ని ఫిరమ్ అయిపోతున్నాయా? ఎస్. అంటే నాకు ఆనియన్స్ ఒక్కటి ఫిరమ్ అయ్యని తెలుసు. క్యారెట్స్ ఇవ్వండి. వేసేయండి. చికెన్ పీసెస్. వెయిట్. చికెన్ పీసెస్. సో చికెన్ ఫ్రై అవుతుంది ఉదయ్. నాకు మష్రూమ్స్ ఇవ్వండి. మష్రూమ్స్. ఎస్. ఇవి వచ్చేసి బటన్ మష్రూమ్స్. ప్రస్తుతం నా బుర్ర తిరిగి బ్లాంక్ అయ్యి యూజ్ అయిపోయిందండి. ఎందుకు? కూడా అలాగే ఉంది కదా. అంటే ఫైనల్ గా తెలుస్తుంది అనమాట రెసిపీ ఏంటో. అంటే మీరు చికెన్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీ అని చెప్పారు కదా. చైనీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్ అని చెప్పా. చైనీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్ అని చెప్పారు. అదే నేను అదే చెప్తున్నానండి. సో ప్రేక్షకులు ఇది నాన్ వెజ్ రెసిపీయా లేదా వెజ్ రెసిపీ అర్థం కాక అలా దిగ్భ్రాంతి చూస్తున్నారు అనమాట. నేను వాళ్ళకి చెప్తున్నా, అంటే ఫైనల్ గా తెలుస్తుంది మీకు ఇదేంటో అని మొత్తానికి. సో క్యాబేజ్ ఇవ్వండి. క్యాబేజ్. ఉదయ్కి నాన్ వెజ్ చాలా ఇష్టం అండి, అందుకే నేను వెజిటబుల్స్ యూజ్ చేస్తున్నాను అనేసి కొంచెం గాబర్ పడిపోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఇవ్వండి. సీజనింగ్ చేద్దాం. సాల్ట్ టు టేస్ట్. సాల్ట్ టు టేస్ట్. వైట్ పెప్పర్ పౌడర్ ఇవ్వండి ఉదయ్. వైట్ పెప్పర్ పౌడర్. సో ఇది చైనీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్ కాబట్టి సోయా సాస్ ఇవ్వండి.
సోయా సాస్. సోయా సాస్. మీకు స్పైస్ ఇష్టమా? చాలా ఇష్టం. కొత్త పెడతానండి. సో చిల్లీ సాస్ వేయండి. పులుపు ఇష్టమా? ఇష్టమే. అయితే వెనిగర్ ఇవ్వండి. పులుపు అన్నా చాలా ఇష్టం కాబట్టి వెనిగర్. నాకు స్వీట్ అంటే కొంచెం ఇష్టం కాబట్టి టొమాటో సాస్ ఇష్టం అది కాబట్టి కొంచెం వేయండి. సరే, ఉదయ్కి స్పైసీ ఇష్టం అండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ వేసి చక్కగా బాయిల్ చేయాలి. సో ఉదయ్ చైనీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్ బాయిల్ అవుతుంది. బాయిల్ అవడానికి 5 to 10 minutes టైం పడుతుంది. సో వ్యూయర్స్, చైనీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్ బాయిల్ అవుతుంది. బాయిల్ అవడానికి 5 minutes టైం పడుతుంది. సో కాబట్టి మనం తీసుకున్నాం ఒక చిన్న బ్రేక్. ఓకే, 5 minutes అయిపోయింది. సూప్ చక్కగా బాయిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఉదయ్ ఒక బౌల్ లో వాటర్ తీసుకుందాం థిక్నింగ్ కోసం. సో వాటర్ తీసుకున్నాము. కార్న్ఫ్లవర్ ఇవ్వండి. సో కార్న్ఫ్లవర్ వచ్చేసి థిక్నింగ్ ఏజెంట్ ఉదయ్. అయినా రుచికాజీ చేస్తే వెజ్ చేయాలి లేదా నాన్ వెజ్ చేయాలి, ఈ రెండు కలిపి రెసిపీ ఏంటండి? ఎందుకంటే మనం వెజ్ చూపెట్టామనుకో నాన్ వెజ్ వాళ్ళు కొంచెం బాధపడతారు. నాన్ వెజ్ చేయడం లేదు రుచిక. సో నాన్ వెజ్ చేశాను అనుకోండి, ఎప్పుడు ఉదయ్ కోసం నాన్ వెజ్ చేస్తాను, నా కోసం వెజ్ చేయడం లేదని బాధపడుతున్నారు. కాబట్టి ప్లానింగ్ చేసేసి రెండు ఒకటేసారి చేసేసా. ఓకే, ఆర్ యు ఆల్ రైట్? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. చిన్న మెరడి అన్న చితికిపోలేదు కదా? లేదు, ఇంకా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఉదయ్ సూప్ బాయిల్ అయిపోయింది. థిక్నింగ్ ఏజెంట్ వేద్దాం, కార్న్ఫ్లవర్ వాటర్. సో చక్కగా సూప్ థిక్ అవుతుంది, సూప్ బాయిల్ అవుతుంది. కార్న్ఫ్లవర్ వాటర్ వేసాక ఒక 5 minutes దాకా సూప్ ని బాయిల్ చేయాలి, ఎందుకంటే థిక్ గా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్ ఇవ్వండి. స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్ వేసేసి ఒక 5 minutes దాకా కుక్ అవ్వనివ్వాలి. సో చైనీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్ రెడీ అవుతుంది. రెడీ అవడానికి 5 minutes టైం పడుతుంది. సో చక్కగా చైనీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్ థిక్ అయిపోయింది. ఒక సూప్ బాల్ ఇస్తే తీస్తాను. ఓకే, ఉదయ్ చూసావా ఇంత హెల్తీ సూప్ ఎక్కడన్నా? క్యారెట్స్ ఉన్నాయి, మష్రూమ్స్ ఉన్నాయి, చికెన్ ఉంది, క్యాబేజ్ ఉంది, స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్ ఉన్నాయి. సో వ్యూయర్స్, చైనీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్ రెడీ అయిపోయింది. మన ఫేమస్ ఉదయ్ శరత్ టేస్ట్ చేసి చెప్తారండి ఎలా ఉందో. థ్యాంక్ యూ రుచిక. సో మన టేస్టర్ ఉదయ్ శరత్ టేస్ట్ చేసి చెప్తారండి ఎలా ఉందో. రుచిక తిన్న తర్వాత ఏమీ కాదు కదా? ఏమీ కాదు, 100% సేఫ్. ఓకే, నా రెసిపీస్ అన్ని 100% సేఫ్ అండి, వెల్ టెస్టెడ్ రెసిపీస్. ఏవి కూడా వ్యూవర్స్ తో నేను ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకోలేదు, అన్ని సేఫ్ రెసిపీస్. ఓన్లీ నాతో మాత్రం చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు నేను టేస్టర్ కదా, నేను మహారుచి ఒఫీషియల్ టేస్టర్. సరే, ఓకే. మీకు తెలుసా మహారుచి టేస్టర్ అవ్వడానికి ఎంత కాంపిటీషన్ ఉందో? యు ఆర్ వెరీ లక్కీ. తెలుస్తుంది. నా టేస్ట్ ఏనా? అబ్సల్యూట్లీ. ఏమైంది ఉదయ్? బ్రూస్ లీ, జాకీ చాన్, జెట్ లీ. ఇందాక బానే ఉన్నావు కదా, ఇప్పుడు అంతే ఏంటి కథ? ఎందుకంటే ఇప్పుడే రెసిపీ తిన్నాను కదా, అలా అయిపోయింది అనమాట. అంటే అలా అయిపోయిందంటే నేనేనా అనుకోవాలి? టెవ్వు కేక అనుకోవాలి. టెవ్వు కేక. సో వ్యూవర్స్, టెవ్వు కేక అంటే రెసిపీ. అయితే మీరు కూడా రెసిపీని తప్పక ట్రై చేయండి. తప్పక ట్రై చేయాలంటే మీరు మరొకసారి రిపీట్ చేయాలి. నేను డెఫినెట్లీ రిపీట్ చేస్తున్నాను, మీరు చక్కగా నోట్ చేసుకోండి. చైనీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చైనీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్ తయారు చేయడానికి ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసి గార్లిక్ మరియు జింజర్ ని ఫ్రై చేయాలి. ఫ్రై అవుతున్న గార్లిక్ జింజర్ లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. తరువాత క్యారెట్స్, బోన్లెస్ చికెన్ పీసెస్ వేసి సీజనింగ్ కోసం సాల్ట్, వైట్ పెప్పర్ పౌడర్ వేసి ఫ్రై చేయాలి. తరువాత క్యాబేజ్ వేసేసి సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, టొమాటో సాస్ వేసి వాటర్ వేసేసి సూప్ ని చక్కగా బాయిల్ చేయాలి. ఈ బాయిల్ అవుతున్న సూప్ లో కార్న్ఫ్లవర్ వాటర్ వేసేసి సూప్ ని థిక్ చేయాలి. ఈ తయారు చేసుకున్న చైనీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్ లో స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్ వేసి ఒక సూప్ బౌల్ లో తీసి సర్వ్ చేయడమే. అంతే, పైపింగ్ హాట్ హెల్దీ చైనీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్ రెడీ.